108 ఇళ్లల్లో జోలి అడిగి గాయత్రి వ్రతం చేసి ఇల్లాళ్ళ రూపంలో ఆ అమ్మవారి దీవెనలు పొందితే అప్పుడు ఆ మగబిడ్డ ఎవరో తెలుస్తుంది. అమ్మవారే తెలియజేస్తారు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. మీ తొలి దీవెనలతోనే ప్రారంభిస్తానత్తయ్య. తులసి, ఏంటిది? ఈ పసుపు చీరేంటి? ఈ జోలేంటి? అసలు ఆ గెటప్ ఏంటి? గెటప్ కాదు, వ్రత నియమం. వ్రత నియమమా? ఏం వ్రతం? గాయత్రీ దేవి వ్రతం. ఇప్పుడు ఈ వ్రతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లల కోసమా? పిల్లల కోసం కాదు, మా అమ్మ ప్రాణాల కోసం. మా అమ్మ కన్న మగ బిడ్డ ఎవరో అని తెలుసుకోవడం కోసం, మా అమ్మని బ్రతికించుకోవడం కోసం. అమ్మని బతికించుకోవడం కోసం అంటున్నావు? అమ్మకేమైంది తులసి? మా ప్రియ నన్ను కాపాడింది, కానీ తను ప్రమాదంలో ఉంది. ఏమైందాంటీ? పిన్ని పరిస్థితి బాగోలేకపోవడానికి కారణం నేనే. కారణం ఎవరైతేనే అసలేమైంది ఆంటీకి? తనకి వాళ్ళన్నయ్య అంటే పంచ ప్రాణాలు. ఇప్పుడు తన స్పృహలో లేదమ్మా. హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతోంది. అందుకే నేను గాయత్రీ దేవి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాను. ఉపవాసాల క్రమంలో ఈ దీక్ష వస్త్రాలు ధరించి 108 ఇళ్లల్లో భిక్షాటన చేసి ఆ బియ్యంతో ప్రసాదం చేయాలి. పూజ తర్వాత ఆ ప్రసాదాన్ని నివేదన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు. ఏ ఇల్లాలి రూపంలో అయినా అమ్మవారు అనుగ్రహించొచ్చు. ఆ తల్లి కరుణిస్తేనేగా. తల్లికి కన్నబిడ్డ జాడ తెలిస్తే అమ్మ కళ్ళు తెరుస్తుంది, మా అందరి ఊపిరి నిలుస్తుంది. ముందుగా అత్తమ్మ ఆశీర్వాదంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఇంత కష్టంలో ఉన్నావా తులసి? నియమంగా నువ్వు ఆచరించబోయే గాయత్రి అమ్మవారి వ్రతానికి నీ స్నేహితురాలిగా నేను నీ వ్రతం పూర్తయ్యే వరకు నీ వెంటే ఉంటాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నీకు పసుపు రాస్తాను. లక్ష్మి, ఆ పసుపుకి నీటివ్వు. ఆగు, నేనిస్తాను.
భవతి భిక్షాందేహి. గాయత్రి మాతా కృపా పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. నీ కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్తుందమ్మా. ప్రియాకంతా మంచి జరుగుతుంది. నీ నోము ఫలిస్తుంది తులసి. ప్రియ కళ్ళు తెరుస్తుంది. మీ వాక్కు ఫలించాలత్తయ్య. తల్లి గాయత్రీదేవి, ఏ రూపంలో ఆశీర్వదిస్తావో ఆశీర్వదించు. నువ్వు పెట్టే ఈ భిక్ష అమ్మకు ప్రాణభిక్ష కావాలి. మావయ్యకి సంజీవని కావాలి. మావయ్య స్పృహలోకి వస్తేనే మార్గం చూపించగలడు. ఈ దీక్షా వ్రతం నిర్విఘ్నంగా కొనసాగేలా దీవించు తల్లి. అమ్మా, ఎవరమ్మా నువ్వు? అమ్మా, తను గాయత్రీదేవి వ్రతం చేస్తోంది. 108 ఇళ్ల గడపలకి పసుపు కుంకాలు రాసి గండాలు తొలగాలని అమ్మవారిని ప్రార్థించి మీ భిక్షతో ప్రసాద నివేదన చేయాలని అందుకే దీక్ష చేస్తోంది. ఉపవాస దీక్షలో వచ్చింది. ఉండండమ్మా, ఇప్పుడే తెస్తాను. నమస్కారం అమ్మా. తులసి, భవతి భిక్షాందేహి. తెల్లారిందా? ఏంటి పొద్దున్నే తయారయ్యారు? పొద్దున్నే పసుపు చీర కట్టుకుని వచ్చారు? అమ్మా,
నేను మా అమ్మ కోసం గాయత్రి వ్రతం చేస్తున్నాను. 66 మార్గాలు 166 సాకులు. చూడండమ్మా, తనెవరనుకుంటున్నారో మాజీ ఏసీపీ కృష్ణప్రసాద్ గారి మేనకోడలు. తన అమ్మ కోసం తను ఈ దీక్ష వ్రతం చేస్తుంది. సారీ అమ్మా, ఏమీ అనుకోకు, తెస్తానుండు. నా తల్లి నాకు ఎలా దక్కుతుంది? మా మావయ్యని ఎలా కాపాడుకుంటాను? బాగా అలసిపోయావు తులసి. చాలా నీరసంగా ఉన్నావు. పండేమైనా తింటావా? తినకూడదు, ఉపవాసం. ఆ, కాసిని మంచినీళ్ళైనా తాగుతావా? మంచినీళ్లు కూడా ముట్టకూడదు, అది నియమం. నియమం తప్పితే నా తల్లి నాకు ఎలా దక్కుతుంది? చాలా కష్టపడుతున్నావు తులసి. ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను. తను నా ప్రాణం. తన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక్కి తగ్గను. నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. నా కష్టం చూసి ఆ అమ్మవారు కరుణించాలి. నీ దీక్ష, నీ పట్టుదల, శ్రద్ధ, భక్తి తప్పకుండా అమ్మవారు మెచ్చుకొని ఫలితం అందిస్తారు తులసి. అందుకేగా కష్టం అనుకోవడం లేదు. అమ్మా, 108 ఇళ్లలో భిక్షాటన అయిందా అమ్మా? అయింది పంతులు గారు. అలా అయితే భిక్షాటన చేసి తీసుకొచ్చిన బియ్యంతో అమ్మవారికి నైవేద్యం వండాలమ్మా. అలాగే. ముక్కోటి దేవతలను మనసులో తలుచుకుని 3 పొయ్యిలు వెలిగించి 3 కుండలు పెట్టి, ఒక దాంట్లో పాయసం, 2వ దాంట్లో పొంగలి, 3వ దాంట్లో పులిహోర వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలాగే పంతులు గారు. సారీ. థ్యాంక్స్. తులసి, 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 జాగ్రత్త. తులసి, జాగ్రత్త. తులసి. ఏం లేదత్తయ్య, నాకేం కాలేదు.
తులసి, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? పొరపాటున ప్రసాదం కింద పడుంటే నువ్వు చేసిన శ్రమంతా వృధా అయిపోయిండేది. నువ్వు బాగా అలసిపోయావని అర్థమవుతుంది. కానీ ఈ పూజ అయ్యే వరకు కొంచెం ఓపిక తెచ్చుకో. నేను ఇది తీసుకుంటాను, అది నువ్వు తీసుకుని నాతో రా. జాగ్రత్త తులసి. ఆ. కూర్చో అమ్మా. నమస్కరోమి, నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. నమస్కరోమి, నమస్కారం చేసుకోండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవత అభ్యో నమః. మా అమ్మని ఎలాగైనా బ్రతికించుకునేలా ఆశీర్వదించు తల్లి. మా అమ్మ కన్నబిడ్డ ఎవరో కనబడేలా చెయ్యి. ఒక పక్క మావయ్య, ఇంకో పక్క ప్రియ, ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళిద్దరూ మామూలు మనుషులు కావాలి. ప్రియాని రక్షించుకోవాలంటే మావయ్య కోమా నుండి బయటికి రావడం తప్ప వేరే మార్గం లేదు. మావయ్య త్వరగా కోలుకుని ప్రియాకు పుట్టిన బిడ్డ ఎవరో చెప్తే ప్రియాను కాపాడుకోగలరు. అలా జరిగేలా చూడు తల్లి. అమ్మ గాయత్రీదేవి, ప్రియని బ్రతికించుకోవడం కోసం నా కోడలు చాలా కష్టపడుతోంది. ఎలాగైనా దయ చూపించి ప్రియ కన్ను కొడుకు ఎవరో తెలిసేలా చెయ్యి. అలాగే ప్రియ ఆరోగ్యంతో ఇంటికొచ్చేలా ఆశీర్వదించు తల్లి. మా అత్తయ్యని బతికించుకునే మార్గం నువ్వే చూపించాలి. తులసి మనసు చాలా మంచిది. అలాంటి మంచి మనసుకి కష్టం కలిగించక తల్లి. తులసికి వాళ్ళమ్మంటే ప్రాణం. అమ్మని బతికించుకోవడం కోసం ఎంత కష్టపడుతుందో నువ్వే చూస్తున్నావు. తన కష్టాన్ని, శ్రమని వృధా కానివ్వకుండా చల్లగా దీవించు తల్లి. మా స్నేహితురాలి కష్టాన్ని నా కష్టంగా భావించి వేడుకుంటున్నాను. మా అందరి కష్టాలు నీ చల్లటి చూపుతో తీరేలా చేయి గాయత్రీదేవి. నేను నిన్నే నమ్ముకున్నాను తల్లి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. స్వామి నిన్ను చూపించి నీకు పూజ చేయమన్నాడు. నువ్వే మార్గం చూపించు.
ఏ లోపం లేకుండా శ్రద్ధతో నీ పూజ జరిపిస్తున్నాను. మా అమ్మని కాపాడు తల్లి. No.